నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా వినతులను సత్వరమే పరిష్కరించండి అధికారులను ఆదేశించిన జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్. అనకాపల్లి రైతు సంఘం నేతను జైలు నుండి విడుదల చేయాలని రైతు సంఘ నేతల డిమాండ్. ఘనంగా స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలు. అదనపు ఛార్జీల మోత లేకుండా నంద్యాల జిల్లా నుండి సంక్రాంతి పండుగకు ఆర్టీసీ ప్రత్యేక బస్సుల సౌకర్యం. రావుస్ కళాశాల నందు స్వామి వివేకానంద 163వ జయంతి ఘనంగా నివాళులు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు. శ్రీ ఘనమద్దిలేటి లక్ష్మీ నరసింహ స్వామివారికి నారికేల మరియు జంబు పత్రంతో అభిషేకం. పంట పొలాలను పాడు చేస్తున్న గోవులను గోశాలకు తరలించాలని కోరుతున్న గాజులపల్లె రైతులు. ప్రజా వినతులను సత్వరమే నాణ్యతతో పరిష్కరించేలా అధికారులు కృషి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో నిర్వహించిన ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమంలో డిఆర్ఓతో పాటు జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి, డిఆర్డీఏ పీడీ శ్రీధర్ రెడ్డి, ఇతర అధికారులు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి వినతులను స్వీకరించారు. అదేవిధంగా రెవెన్యూ క్లినిక్స్ ద్వారా భూ సమస్యలకు సంబంధించిన 183 దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ ప్రజా వినతుల పట్ల ప్రత్యేక దృష్టి సారించి వాటిని త్వరితగతిన నాణ్యతతో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు. అదేవిధంగా అర్జీల పరిష్కారంలో బిఎండ్ఎస్ఎల్లోకి వెళ్లకుండా నిర్ణీత గడువులోగా అర్జీల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా అర్జీల పరిష్కార విషయంలో ఎంతో చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని, సదరు విషయాన్ని దృష్టిలో ఉంచుకొని అర్జీదారులు ఇచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి వాటి పరిష్కార దిశగా కృషి చేయాలన్నారు. అంతేకాకుండా రీఓపెన్ అర్జీలను సంబంధిత అర్జీదారులతో మాట్లాడి విషయాన్ని పూర్తిగా తెలుసుకొని అర్జీని పరిష్కరిస్తామన్న నమ్మకాన్ని వారికి కలిగించాలన్నారు. అనకాపల్లి రైతు సంఘం నేత అప్పలరాజును వెంటనే విడుదల చేసి పీడీ యాక్ట్ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతు, కౌలు రైతు, కార్మిక, వ్యవసాయ కార్మిక ప్రజా సంఘాలు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రైతు సంఘం నేతలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులకు చెందిన భూములను లాక్కుంటుంటే అడ్డుకున్న కారణంగా అనకాపల్లి రైతు సంఘం నేత అయిన అప్పలరాజును బలవంతంగా జైల్లో పెట్టించి పీడీ యాక్ట్ను నమోదు చేయడం అన్యాయమని, ఇటువంటి చర్యలను మానుకోవాలని, వెంటనే అప్పలరాజును విడుదల చేసి పీడీ యాక్ట్ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ప్రజా ఉద్యమాలపై ప్రభుత్వం నిర్బంధం ఆపాలని, బలవంతపు భూసేకరణ ఆపాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. రైతుల భూములకు రక్షణ కల్పించాలని, కూటమి ప్రభుత్వం రైతులను, కౌలు రైతులను భయపెడితే భయపడే ప్రసక్తే లేదని, తాటాకు చప్పులకు భయపడమని స్పష్టం చేశారు. 99 పైసలకు ఎకరా భూమిని మంత్రి లోకేష్ లీజుకు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. ఖబర్దార్ లోకేష్ అని హెచ్చరించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో రైతులు, కౌలు రైతు సంఘం, కార్మిక, వ్యవసాయ కార్మిక సంఘం నేతలు పాల్గొన్నారు. అక్రమంగా అరెస్ట్ చేసిన అప్పలరాజును వెంటనే అక్రమంగా అరెస్ట్ చేసిన అప్పలరాజును వెంటనే
చేసిన అప్పలరాజును అక్రమంగా తీసుకునే కొనానికి రైతు నాయకుడు కాంబడి అప్పలరాజును వెంటనే విడుదల చేయాలి. అప్పలరాజును వెంటనే అక్రమంగా అరెస్ట్ చేసిన అప్పలరాజును వెంటనే మర్చిపోవద్దు. నీవు జైల్లో ఉంటే నాకు కుష్ఠరోగం వచ్చిందని, నాకు బొల్లి ఉందని, నాకు ఫైల్స్ ఉందని, నాకు అలర్జీ ఉందని, దోమలు కుడుతున్నాయి, 70 ఏళ్ళ ముసలోన్ని నన్ను పెట్టారు, నేను చచ్చిపోతాను, నన్ను విడుదల చేయండి అని కోర్టు చుట్టూ ప్రభుత్వాల చుట్టూ తిరిగిన నీవా ప్రజానాయకులను అరెస్ట్ చేసేది. ముందు నీ గతి ఆలోచించు. నీవే అధికారంలో ఉండే పరిస్థితి లేదు. రేపొద్దున నీవు అధికారం దిగిన తర్వాత వచ్చే పాలకులు కదా కూడా ఈ విధమైన పరిస్థితి చేస్తే నీవు ఏం చేస్తావు అనేటువంటి ఈరోజు తెలియచ్చు. అందుకనే అప్పలరాజు పైన పెట్టినటువంటి పీడీ యాక్ట్ను వెంటనే రద్దు చేయాలి, ఆయన వెంటనే విడుదల చేయాలి అనేటువంటి డిమాండ్ చేస్తూ రైతు కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతు సంఘం నాయకత్వాన్ని ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం అనేటువంటిది చేయడం అనేటువంటిది జరుగుతుంది. అనకాపల్లి రైతు సంఘం నాయకుడు అప్పలరాజుపై పెట్టినటువంటి కేసుకు నిరసనంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర వ్యాప్తంగా మేము కూడా రైతులకి మద్దతుగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు నంద్యాల జిల్లాలో జరుగుతుంది కలెక్టర్ ఆఫీస్ ధర్నా. దీనికి వ్యవసాయ కార్మిక సంఘం కూడా మేము మద్దతు తెలుపుతూ అతనికి అండదండలు ఉంటాం అని తెలియజేస్తూ, సోదరులారా, ఈరోజు మరి రైతు సంఘం నాయకుడు అనకాపల్లి జిల్లా కార్యదర్శి అయిన రైతు సంఘానికి మళ్ళీ అక్కడ రైతుల భూములు బలవంతంగా ప్రభుత్వం లాక్కుంటుంటే ఆ భూములను 2013 ప్రకారం చట్టం ప్రకారంగా ఇవ్వాలని చెప్పేసి ప్రజలను సమీకరించి అడిగితే తప్ప అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకు ఆ యొక్క ఫ్యాక్టరీ వస్తే అక్కడ ప్రమాదం జరుగుతుంది, వాళ్ళ వృత్తి వాళ్ళ యొక్క ఆర్థిక ఇబ్బందులు అవుతుందని చెప్పేసి అడిగినందుకు మరి తప్ప ఏమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం 1 ఎకరా భూమి లోకేష్ గారు చెప్తా ఉన్నారు 90 పైసలకే నేను నా ఇష్టాసారం ఇస్తా అంటున్నాడు. ఖబర్దార్ లోకేష్ గారు, మీ అబ్బా సొమ్ము కాదు ఇది, ప్రజలది రైతులది భూమి. మీరు అధికారంలో వచ్చినాక మా ఇష్టాసారంగా ఫ్యాక్టరీలు పెడతాం, రైతుల భూములు కొల్లగొడతాం, మేము పోలీసులతో అధికారులతో బెదిరిస్తామంటే మీ తాటాకు సభ్యులకి ఇక్కడ ప్రజా సంఘాల నాయకులు భయపడరు. కాబట్టి దాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజా ఉద్యమాల పట్ల నిర్బంధ కాండ కొనసాగిస్తుంది. అందులో భాగంగానే ఈ రాష్ట్రంలో రైతుల తరపున పోరాడేటువంటి రైతు సంఘం జిల్లా కార్యదర్శి అప్పలరాజు గారిని బలవంతంగా పీడీ యాక్ట్ పెట్టి ఈరోజు అరెస్ట్ చేసింది డిసెంబర్ 27వ తేదీన. ఇది చాలా అన్యాయం. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా కార్మిక సంఘాలుగా ఈ చర్యను ఖండిస్తూనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అప్పలరాజు గారిని విడుదల చేయాలని చెప్పి ఆయన పైన పెట్టినటువంటి పీడీ యాక్ట్ ని ఎత్తివేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఇసుక మాఫియా పెరిగిపోతుంది, ల్యాండ్ మాఫియా పెరిగిపోతున్నాయి, అమ్మాయిల కిడ్నాప్లు, మానభంగాలు పెరుగుతున్నాయి. వీటి పట్ల చర్య తీసుకోలేని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అదే విధంగా రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారు సొంత నియోజకవర్గంలో అక్కడ బల్క్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తుంటే, బల్క్ ఫ్యాక్టరీ డ్రగ్స్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నటువంటి రసాయనాల వల్ల అక్కడ ఉన్నటువంటి సముద్ర జలాలు కలుషితమై మత్స్య సంపద అంతరించిపోతుంది. అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకు ఉపాధి లేకుండా పోతుంది. దీన్ని వ్యతిరేకించారు. అంతేకాదు, ఎలాంటి గ్రామ సభ అనుమతి లేకుండా మిట్టల్ సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ నిర్మిస్తున్నారు. ఇది చాలా అన్యాయం. ఎక్కడైతే ప్రభుత్వ భూమి తీసుకుంటుందో అక్కడ గ్రామ సభ జరపండి. 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయమని చెప్పేసి ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన నిర్వహించినటువంటి అప్పలరాజు గారి పైన దౌర్జన్యంగా ఈ ప్రభుత్వం పీడీ యాక్ట్ నమోదు చేసి నిర్బంధించి ఈ రోజు జైల్లో పెట్టింది. ఈ చర్యను ప్రజా సంఘాలుగా మేధావులు, రాజకీయ పార్టీలు ఖండించాలా. ఈ ప్రభుత్వానికి సిగ్గుచేటు. ఈరోజు నంద్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు డిసెంబర్లో అరెస్ట్ చేసినటువంటి అనకాపల్లి జిల్లా రైతు సంఘం నాయకుడు కామ్రేడ్ అప్పలరాజును పీడీ యాక్ట్ ద్వారా అరెస్ట్ చేసి జైల్లో వేయడం జరిగింది. ఆయన వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు పీడీ యాక్ట్ అసలు ఎవరిపైన పెట్టాలి, పీడీ యాక్ట్ పెట్టాల్సినటువంటి అవసరంగా ఉన్నట్లయితే ఆందోళన చేసేటువంటి ప్రజా సమస్యలపైన ఆందోళన చేసే నాయకులపైనే పెట్టాలనేది గాన చంద్రబాబు గారి రాజ్యాంగంలో ఉన్నట్లయితే ముందు చంద్రబాబు నాయుడును, పవన్ కళ్యాణ్ వాళ్ళ అనుయాయులను మొత్తం కూడా ఈరోజు పీడీ యాక్ట్ పెట్టాలి. ఈరోజు అక్రమ వ్యాపారాలు నీ ప్రభుత్వంలో ఉన్నటువంటి
మంత్రులు ఎమ్మెల్యేలు మొత్తం కూడా ఆ వ్యాపారాలు చేస్తున్నారు. నిన్న నెల్లూరులో మరి బంగ్యాకు దాన్ని ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి ప్రజానాయకుడిని ప్రజా గాయకుడిని పెంచలేని హత్య చేశారు. అలాంటి వాళ్ళపైన పెట్టాల్సినటువంటి పరిస్థితి కానీ మరి ప్రజానాయకుల పైన కాదు. నంద్యాలలో ఘనంగా స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలను ఆర్డీఓ విశ్వనాథ్ మరియు మున్సిపల్ కమిషనర్ శేషన్న ముఖ్య అతిథుల ఆధ్వర్యంలో గణేష్ మహోత్సవ కేంద్ర సమితి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. వివేకానందుడి విగ్రహానికి మాలార్పణ చేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర సమితి గౌరవ అధ్యక్షులు డాక్టర్ రామకృష్ణారెడ్డి, అధ్యక్షులు గంగిశెట్టి విజయ్ కుమార్ మరియు సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ యువత స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని, భారతదేశ అభివృద్ధికి తమ వంతు తోడ్పాటును అందించాలని కోరారు. ప్రతి సంవత్సరం ప్రభుత్వ అధికారుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. వక్తలు స్వామి వివేకానందుడి జీవిత విశేషాలను తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా భారతదేశ యొక్క ఔన్నత్యాన్ని, భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పినటువంటి వ్యక్తుల్లో వివేకానందుడు చాలా మొదటిగా ఉంటారు. స్వామి వివేకానంద ముఖ్యంగా యువత మేలుకో అంటూ భారతదేశంలో ఉన్నటువంటి యువతని, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషిని కూడా ప్రతి ఒక్కరిలో ఆత్మవిశ్వాసం, పట్టుదల, ఆధ్యాత్మిక శక్తి వీటన్నిటిపైన ఎక్కువగా ప్రబోధనలు చేశారు. మరీ ముఖ్యంగా యువత మేలుకో అని చెప్పి ఎన్నో యువతకు పనికొచ్చేటువంటి స్లోగన్స్ లాగా చెప్పి యువతని సన్మార్గంలో పయనించేలాగా చేసి భారతదేశంలో ఎంతో మంది యువత ఎదుగుదలకు, గొప్ప గొప్ప వ్యక్తుల ఎదుగుదలకు కూడా వివేకానంద బోధనలు అనేవి కారణమైనవి. మరీ ముఖ్యంగా మందలో ఉండకు, వందలో ఒకరిగా ఉండని కానీ, లేదా సముద్రంలో కెరటం అనేది ఎగురుతున్నందుకు కాదు, పడినా ఎగిరి నిలుస్తున్నందుకు అని చెప్పి ఎన్నో ఉపదేశాలు ఇస్తూ అందరి యొక్క యువత యొక్క ఆలోచనలో పాజిటివ్ దృక్పథాన్ని నింపి ముందుకు నడిపేలాగా చాలా ప్రబోధనలు చేసి చాలా ప్రపంచవ్యాప్తంగా చాలా అతని బోధనల వల్ల ఎంతో యువత మరియు ప్రపంచం అంతా కూడా బోధనల వల్ల చాలా ఉత్తేజమైంది. మరీ ముఖ్యంగా భారతదేశంలో ఆధ్యాత్మికత ద్వారా సేవాభావం కానీ, ఆధ్యాత్మికత ద్వారా మనిషి మనుగడ, మనిషి యొక్క గొప్పతనం తెలియజేసే విధంగా మొట్టమొదటిసారిగా భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వివేకానందుని యొక్క బోధనలు మనకి ఎంతో ఆచరణీయం. ఈ రోజుకి కూడా ప్రతి ఒక్క యువత కానీ, ప్రపంచ యువత కూడా ఈ రోజు కూడా ఆశిస్తున్నారంటే చాలా గొప్పదని తెలియజేసుకుంటాం. అదేవిధంగా ఈరోజు నంద్యాల మున్సిపాలిటీ వాళ్ళు కూడా వివేకానంద బోధనల్ని స్ఫూర్తిగా తీసుకొని స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ నంద్యాల కాన్సెప్ట్ని ఈ రోజు నుంచి ముందుకు తీసుకెళ్లి మన నంద్యాలని రాబోయే 3 నెలల్లో స్వచ్ఛ నంద్యాలలాగా చేయడానికి కూడా పూనుకోవడం హర్షించదగ్గ విషయం. దీనికి ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి నంద్యాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరులు కూడా ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. మరీ ముఖ్యంగా బహిరంగంగా మలమూత్ర విసర్జనలు చేయడం కానీ, అలాగే చెత్తను కూడా ఇంటింటికి చెత్త సేకరణకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మున్సిపల్ వాహనానికి, మున్సిపల్ సిబ్బందికి సహకరించి చెత్తని ఖచ్చితంగా డబ్బాలోనే వేసేలాగా, తడి చెత్త పొడి చెత్త వేరుగా వేసేలాగా ప్రతి ఒక్కరూ కూడా మున్సిపాలిటీకి సహకరిస్తే మన స్వచ్ఛ నంద్యాల కూడా మనకు సహకారం అవుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈ విధంగా వివేకానందుని జయంతి ఉత్సవాలు నంద్యాలలో విగ్రహం పెట్టిన దాత అయినటువంటి రామకృష్ణారెడ్డి గారికి మరియు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమం నిర్వహణకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ ఈ నిజంగా స్ఫూర్తిదాయకం. వివేకానంద యొక్క ఆలోచనలు మనం భవిష్యత్తు తరాలకు ఖచ్చితంగా అందించాల్సిందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. నంద్యాల పట్టణ మున్సిపల్ కమిషనర్ వారి బృందం ఆధ్వర్యంలో ఈరోజు ఒక స్వచ్ఛత ర్యాలీని నిర్వహిస్తూ వివేకానంద విగ్రహానికి పూలమార్పణ చేయడం జరిగింది. దీనికి ఆర్డీఓ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. అలాగే మా గణేష్ నిమజ్జన సమితి అధ్యక్షుడైనటువంటి గంగిశెట్టి విజయ్ కుమార్ గారు, గణేష్ నిమజ్జన సమితి సభ్యులందరూ కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మనం వివేకానందని ఆశయం భారతదేశం అప్పుడు కూడా సుభిక్షంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి, ప్రత్యేకించి యువత మంచిగా ముందుకు వెళ్ళాలి అన్నటువంటి ఆదర్శంతో వారు
మనకి మంచి బోధనలు చేయటం జరిగింది. ఈరోజు నంద్యాలలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మదర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు ముల్లన్న గారు నిర్వహించిన ఈ రక్తదాన శిబిరము తలసీమ చిన్నారుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నంద్యాల ఆర్డీఓ గారు అయితేనేమి, మున్సిపల్ కమిషనర్ సార్ గారు అయితేనేమి మరియు రక్తదాతలు కూడా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. అలాగే ఈ తలసీమ చిన్నారుల కోసం మీరు ఇచ్చిన ఈ రక్తం వారి ప్రాణాలని నిలబెట్టడానికి ముందుకు సాగుతుందని చెప్పి నేను తెలియజేసుకుంటూ, మాకు సహకరిస్తున్న మురళన్న గారికి, ఉసిరివల్లన్న గారికి, ప్రింట్ మీడియాకి, ఆర్డీఓ సార్ గారికి, కమిషనర్ సార్ గారికి, రక్తదాతలకు, యువతకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నంద్యాల జిల్లా ఆర్టీసీ నుండి ఈ నెల 9వ తేదీ నుండి హైదరాబాద్, బెంగళూరు, కర్నూలు, కడప వంటి తదితర నగరాలకు ప్రత్యేక బస్సులను ఎటువంటి అదనపు ఛార్జీల మోత లేకుండా నడుపుతున్నట్లు నంద్యాల జిల్లా ఆర్ఎం రజియా సుల్తానా పేర్కొన్నారు. అలాగే నంద్యాల జిల్లా పరిధిలో ప్రయాణికులకు అన్ని రూట్లలో బస్సులను నిర్వహిస్తున్నామని తెలిపారు. దూర ప్రాంతాలకు వెళ్లేవారు రిజర్వేషన్ చేయించుకోవచ్చని, అలాగే రిజర్వేషన్లు పూర్తయిన తర్వాత మరిన్ని బస్సులను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. ప్రయాణికులు తగు జాగ్రత్తలు పాటించి సుఖవంతమైన ప్రయాణాన్ని చేయాలని కోరారు. ఈ సంక్రాంతి సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి హైదరాబాద్ తర్వాత బెంగళూరుకి స్పెషల్స్ ఆపరేట్ చేయడం జరిగింది. 9th నుంచి మేము హైదరాబాద్కి ఇంతవరకు 48 స్పెషల్స్ ఆపరేట్ చేశాము. అలాగే బెంగళూరుకి కూడా 5 స్పెషల్స్ ఆపరేట్ చేశాము. సో చాలా మంది, దాదాపు 3000 మంది ప్రయాణికులు మనకి పండుగ గురించి నంద్యాల జిల్లాకి రావడం జరిగింది. లోకల్ ట్రాఫిక్ కూడా మనం ఇబ్బంది లేకుండా, కర్నూలు, కడప కూడా ట్రాఫిక్ ఎక్కువైనందువల్ల అక్కడ కూడా మనం ఎప్పటికప్పుడు స్పెషల్స్ ఆపరేట్ చేసి క్లియర్ చేయడం జరిగింది. అలాగే పండగ అయిన తర్వాత అంటే 18th కూడా మరి స్పెషల్స్ ఆపరేట్ చేస్తున్నాము. 17th, 18th కూడా ఆపరేట్ చేస్తున్నాము. హైదరాబాద్ కి అండ్ బెంగళూరుకి రిజర్వేషన్స్ ఆల్రెడీ ఓపెన్ చేశాము. సో ప్రయాణికులు ఇబ్బంది లేకుండా అడ్వాన్స్ రిజర్వేషన్ చేయించుకొని ఇబ్బంది లేకుండా ట్రావెల్ చేయాలని చెప్పి కోరుతున్నాను. హైదరాబాద్ కి 25 స్పెషల్స్ ప్లాన్ చేశాము. ఇంకా ట్రాఫిక్ ఒకవేళ ఎక్కువ ఉంటే రిజర్వేషన్ అయిపోతే మరి కొత్త స్పెషల్స్ కూడా వెంటనే ఓపెన్ కూడా చేయడం జరుగుతుంది. హైదరాబాద్ కి తర్వాత బెంగళూరుకి కూడా ఆపరేట్ చేస్తున్నాము. ఒకవేళ విజయవాడకి కూడా ట్రాఫిక్ ఉంటే ఆ రోజు ట్రాఫిక్ ని బట్టి కొత్తగా స్పెషల్స్ ఆపరేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అవన్నీ కూడా నార్మల్ ఛార్జ్ తోనే మనము స్పెషల్స్ కూడా ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఇది పండగ అయ్యేంత వరకు ఇవాళ కూడా నడుస్తున్నాయి, ఇవాళ రేపు కూడా ఉంటాయి. మళ్ళీ పండగ అయిపోయిన తర్వాత 17th, 18th, 19th 3 days కూడా స్పెషల్స్ ఉంటాయి. ఈ బస్ స్టాండ్స్ లో ఈ సమయంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రయాణికులు కొంచెం బస్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా బస్సు వచ్చినప్పుడు పరిగెత్తుకొని రాకుండా నెమ్మదిగా ఎక్కడానికి ట్రై చేయాలి. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వాల్యుబుల్ ఐటమ్స్, క్యాష్ కూడా ఏమైనా ఉంటే కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉంచుకోవాలి, వాళ్ళ లగేజ్ కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. రావుస్ కళాశాల నందు స్వామి వివేకానంద 163వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కళాశాల ప్రిన్సిపల్ రొడ్డా సుంకయ్య పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ స్వామి వివేకానందుడు యువతకు ఆదర్శప్రాయుడని అన్నారు. విద్యార్థులు, యువత ఆయన ఆదర్శాలను పాటించాలని, ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. చికాగోలో జరిగిన సభలో వివేకానందుడి ప్రసంగం అందరినీ ఆలోచింపజేసిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు రఘురామయ్య, రమేష్, సిబ్బంది పాల్గొన్నారు. స్వామి వివేకానంద గారు 1823 జనవరి 12వ తారీఖున జన్మించారు. ఈయన 163వ జయంతి రోజు. వివేకానంద గారు యువతకు ఆదర్శము. అందుకే జనవరి 12వ తారీఖును జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరము కళాశాల సంక్రాంతి హాలిడేస్ ఉన్న దృష్ట్యా విద్యార్థుల సమక్షంలో ఈ దినాన్ని జరుపుకోవాల్సింది. కానీ ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే సెలవు ఇవ్వడం మూలంగానే
మేము ఈ ఆఫీస్ నందు ఈ వివేకానంద జయంతి జరుపుకోవడం జరుగుతున్నది ఆఫీస్ స్టాఫ్ సారథ్యంలో. కావున యువతకు ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తి ఇతను. కాబట్టి యువకులందరూ కూడా స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకొని సమాజానికి దేశానికి ఉపయోగపడాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. విశ్వ హిందూ పరిషత్ మాతృశక్తి విభాగం నంద్యాల వారి ఆధ్వర్యంలో నేడు టెక్కే మార్కెట్ యార్డు నందు సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 92 మంది మహిళలు ముగ్గులు వేశారు. విజేతలైనటువంటి వారికి మొదటి బహుమతి 5,000 రూపాయలు, రెండవ బహుమతి 3,000 రూపాయలు, మూడవ బహుమతి 2,000 రూపాయలు అందించడం జరిగింది. అలాగే పాల్గొన్న వారందరికీ ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. వినూత్నంగా మహిళలు కోలాట నృత్య ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు కాల్వ శేషసాయి మురళీధర్ రెడ్డి, సిరిగిరి కృష్ణ, నాగిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, భరత్ కుమార్ పాల్గొన్నారు. ధన్యవాదాలు. జి లత గారు టెక్కి సాయిబాబా నగర్ తిమ్మాపురం. ఏ ధరణి గారు తిమ్మాపురం. ఏ దీక్షారి గుడిబాడిగడ్డ. పుష్పలత 13వ నెంబర్ భాగ్యలక్ష్మి. తర్వాత 14 17 నెంబర్ అరుణ కుమార్ గారు. నా వైపు చూస్తే వీరేనా గారు. ఎన్ సుమిత్ర గారు. పి అనుష గారు. జి శ్రీలక్ష్మి టెక్కే. శ్రీలక్ష్మి టెక్కే. రిషిత కోట స్ట్రీట్. మీనాక్షి గారు. మీనాక్షి గారు. నిరోష. మనీష గారు. విశ్వ హిందూ పరిషత్ ఏం పని చేస్తుందని ఒక 2 విషయాలు మీ నోటీస్ తీసుకొస్తాను. విశ్వ హిందూ పరిషత్ ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులందరినీ కలిసి ఉండండి అని చెప్పడం కోసం విశ్వ హిందూ పరిషత్ పనిచేస్తూ ఉంది. విధంగా అక్క గారు చెప్పారు, మతం మారిన ఎవరైనా మన స్నేహితులు ఉంటే, మన బంధువులు ఉంటే తిరిగి మన ధర్మంలోకి తీసుకురావడం కోసం నేను ఏం పని చేస్తాను, వాళ్ళను ప్రేమతో హక్కును చేర్చుకొని మన ధర్మాన్ని గుర్తు చేస్తూ మన మతంలోకి మళ్ళీ తీసుకురావడం కోసం, అంటే సనాతన ధర్మాన్ని గుర్తు చేయడం కోసం విశ్వ హిందూ పరిషత్ పనిచేస్తూ ఉంది. మీరు కూడా ఆ పని చేయాలని విశ్వ హిందూ పరిషత్ ఈరోజు కోరుకుంటూ ఉంది. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ధర్మ ప్రసారం అనే పేరు మీద ఈరోజు దేశంలో అనేక మందిని మతం మారినటువంటి, తెలిసి తెలియక మారినటువంటి ఏ హిందూ కుటుంబాలు ఉన్నాయో ఈరోజు వాళ్ళని తిరిగి ఈ ధర్మంలోకి తీసుకొచ్చే ప్రయత్నం, పెద్ద ప్రయత్నం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈ మధ్య డిసెంబర్ 16వ తారీఖు నుంచి ఈ నెల డిసెంబర్ 30 వరకు సుమారు మన నంద్యాల చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో 492 గ్రామాలు తిరిగి స్వధర్మాన్ని వాళ్ళు అవలంబించడం జరిగింది. అంటే విశ్వ హిందూ పరిషత్ ఇంత పెద్ద పని చేస్తూ ఉంది. ఈ పనిలోకి విశ్వ హిందూ పరిషత్ ఒక్కరే పని చేసి పని అవ్వదు. అంటే ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా, ఎందుకంటే మనం ఆలోచన చేయండి, ఈ ధర్మం ఈ దేశంలో ఉండాలి అంటే ఈ ధర్మం సనాతన ధర్మం అందరం చెప్పుకుంటున్నాం, మనమంతా ప్రకృతితో అనుసంధానంగా జీవిస్తుంటాం, అందరికి తెలిసిన విషయమే. టెక్కే మార్కెట్ యార్డు నందు మహిళా మనులకు అందరికీ కూడా సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించినందుకు చాలా సంతోషిస్తున్నాము. చాలామంది వచ్చారు, 100కు పైగా ముగ్గులు వేశారు. అందులో మొదటి బహుమతి 5,000 రూపాయలు, రెండవ బహుమతి 3,000 రూపాయలు, మూడవ బహుమతి 2,000 రూపాయలు. మిగతా వారందరికీ పాల్గొన్న ప్రతి ఒక్క మహిళకు కూడా ప్రోత్సాహక బహుమతి అందించాము. అందరికీ కూడా చాలా ధన్యవాదములు తెలుపుతున్నాము. చాలా సంతోషంగా ఉంది. సంక్రాంతి పండుగ మొత్తము నంద్యాలలో ఈ వాతావరణంలో చాలా ఆహ్లాదకరంగా జరుపుకున్నాము. కోలాటాలు, మహిళామూర్తులందరూ కలిసి ఎంతో ఆనందంగా రంగురంగుల ముగ్గులు వేసి
ఈ వాతావరణాన్ని సందడిగా పండుగ వాతావరణాన్ని తయారు చేసినందుకు ప్రతి ఒక్క మాతృమూర్తికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదములు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంకు సహకరించినటువంటి దాతలకు మరియు ప్రోత్సాహక బహుమతులు ప్రతి ఒక్కరికి కూడా అందించినటువంటి సఖీ జ్యువెలర్స్ వారు వీరికి కూడా విశ్వ హిందూ పరిషత్ తరపున హృదయపూర్వక ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. జై శ్రీరామ్. సంక్రాంతి ముగ్గుల పోటీ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఇక్కడ టెక్కెం మార్కెట్ యార్డ్లో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. సో మేము కూడా వీటిలో భాగస్వామి కావాలని అనుకుని సుహాసిని రెడ్డి మేడంని కలిసాము. సో ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క పార్టిసిపెంట్కి ప్రోత్సాహక బహుమతి లాగా సో మా షాప్ తరపు నుంచి ఒక హ్యాండ్ బ్యాగ్ అయితే గిఫ్ట్ ఇచ్చామండి. సో మాది వచ్చేసి అడ్రస్ టీటీడీ రోడ్, బేకర్స్ పార్క్ ఎదురుగా. మా దగ్గర అన్ని రకాల 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అవైలబుల్ ఉందండి. మ్యాట్ జ్యువెలరీ, విక్టోరియన్, రోడియము, గ్యారంటీవి, ఇంకా పంచలోహం జ్యువెలరీ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. సో ఈ ప్రోగ్రాంలో మమ్మల్ని కూడా పార్టిసిపేట్ చేసినందుకు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళకి కృతజ్ఞతలు. నంద్యాల తెలుగుపేటలో వెలిసిన శ్రీ ఘనమద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం పర్వదినాన ఆలయంలో మూలామూర్తి శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి వారికి నారికేల మరియు జంబూ పత్రాలతో అత్యంత వైభవంగా విశేషంగా అభిషేక కార్యక్రమం నిర్వహించటం జరిగింది. ఈ అభిషేక కార్యక్రమంలో స్వాతి నక్షత్రం పూజాదాతలు మరియు భక్తులు పాల్గొని తులసి దళార్చన మరియు కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించటం జరిగింది. కవచం వక్ష్యే ప్రహ్లాదేనోదితం పురా సర్వరక్షాకరం పుణ్యం సర్వోపద్రవనాశనం స్వాహా. సర్వసంపత్కరం చైవ స్వర్గమోక్షప్రదాయకం ధ్యాత్వా నృసింహం దేవేశం హేమసింహాసనస్థితం స్వాహా. త్రినయనం శరదిందుసమప్రభం లక్ష్మ్యాలింగిత వామాంగం విభూతి నిరుపాశ్రితం స్వాహా. చతుర్భుజం కోమలాంగం స్వర్ణకుండలశోభితం శ్రియా సుశోభితోరస్కం రత్నకేయూరముద్రితం స్వాహా. కాంచన సంకాశం పీత నిర్మలవాససం ఇంద్రాదిసురమౌలిష్ట స్ఫురన్ మాణిక్యదీప్తిభిః స్వాహా. విరాజిత పదద్వంద్వం శంఖచక్రాదిహేతిభిః గరుత్మతా చ వినయాత్ స్తూయమానం ముదాన్వితం స్వాహా. సంవాసం కృత్వా కవచం పఠే నృసింహో మే శిరః పాతు లోకరక్షార్థ సంభవః స్వాహా. సర్వగోపిస్తంభవాసః ఫాలం మే రక్షతు ధ్వనిం నృసింహో మే దృశౌ పాతు సోమసూర్యాగ్నిలోచనః స్వాహా. పాతు నృహరిః మునివర్యస్తుతిప్రియః నాసం మే సింహనాసస్తు ముఖం లక్ష్మీముఖప్రియః స్వాహా. సర్వవిద్యాధిపః పాతు నృసింహో రసనాం మమ వక్త్రం పాత్విందువదనం సదా ప్రహ్లాదవందితః స్వాహా. కంఠం స్కంధౌ భూధరాతకృత్ దివ్యాస్త్రశోభితభుజో నృసింహః పాతు మే భుజౌ స్వాహా. కరౌ మే దేవవరదో నృసింహః పాతు సర్వతః
स्वयं योगिसाध्यश्च निवासं నంద్యాల జిల్లా మహానంది మండలం గాజులపల్లెకు చెందిన రైతుల పొలాల్లో గోవులు పంటలను నష్టం చేస్తున్నాయని, రోడ్లపైకి రావడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, కాబట్టి వాటిని గోశాలకు తరలించి నష్టాన్ని అరికట్టాలని కోరుతూ నేడు PGRSలో స్థానిక రైతులు అధికారులకు వినతులను అందజేశారు. ఈ విషయంపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని, అలాగే గ్రామ సభలో కూడా తెలియజేసినా ఎటువంటి చర్యలు చేపట్టలేదని వాపోయారు. ఈ గోవులు ఎవరివో వారు తీసుకెళ్లాలని తెలియజేస్తూ మైక్ల ద్వారా తెలియజేసినా ఎవ్వరూ గోవులను తీసుకెళ్లలేదని, కాబట్టి వాటిని వెంటనే సురక్షితంగా బిజినవేముల శ్రీకృష్ణ గోశాలకు తరలించాలని కోరారు. Hey! 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 గుండపాడు స్వగ్రామం గాజులపల్లె పొలిమేరలో నాకు పొలం ఉంది. తద్వారా ఆ పొలానికి సంబంధించినది ఏంటంటే ఆవులు గాజులపల్లె నుంచి కొందరు రైతులు రాత్రిపూట ఆవులు కొల్లగిడ్చడం వల్ల మా పొలం సర్వనాశనం అవుతుంది. దానికి పర్యవసనంగా మేము కలెక్టర్ గారికి ప్లస్ మరి SP గారికి విన్నవించుకున్నాము. వాళ్ళు తద్వారా గ్రామ సెక్రటరీ సచివాలయానికి రెఫర్ చేశారు. ఆ సచివాలయంలో పంచాయతీ సెక్రటరీ గారు ఒక 3 నెలల వరకు చూద్దామన్నా, 3 నెలల తర్వాత ఏదైనా కానీ వాళ్ళకి యాక్షన్ తీసుకోకపోతే కానీ తదుపరి చర్యలు మేమే దగ్గర నుంచి చేపిస్తామన్నారు. అట్లనే 3 నెలల తర్వాత కాలం అయితే గడిచిపోయింది. ఎంతవరకు ఏం రెస్పాన్సిబిలిటీ లేకుండా మేమే ఒక దొడ్డి అంటే దానికి ఉండడానికి ఒక అరేంజ్ చేసి కనీసం అంటే 25-30 ఆవులను మాత్రం సేకరించి దానిలో పెట్టాము. తర్వాత వచ్చేసి మేము మేడం గారిని కలిసినాం. వాళ్ళు కూడా ఒక 3 నెలల కిందట దండోరు లేపించినారు. ప్లస్ డైలీ వారం దండోరు లేపించినా కూడా ఎటువంటి చలనం లేదు. లేకపోయేసరికి మేము దానిని బంధించి పంచాయతీ సెక్రటరీ గారికి వచ్చి గోశాల దగ్గరికి మేము తరలిస్తామని చెప్తే ఆమె మాకు తగిన లెటర్ రాసిచ్చింది. ఈ లెటర్ ద్వారా CA గారికి చెప్పినాం. CA గారు కూడా మాకు రెస్పాన్స్ అయ్యి SI గారికి పంపించి తగిన న్యాయం చేయమని చెప్పి పంపించడం జరిగింది. ఎన్ని ఎకరాలన్నా పొలం దాదాపు నాకు ఒక 20-25 ఎకరాలు ఉంది. ఒక 25 ఎకరాలు కౌలుకి ఇస్తున్నాను. ప్లస్ నా తోటి రైతులు కూడా వాళ్ళకు ఒక 60-70 ఎకరాల పొలం, ఆయన 100 ఎకరాలు ఉంది. ప్లస్ మిగతా రైతులు కూడా సన్న జబ్బు రైతులు అయితే రోజు 2 ఎకరాల చొప్పున డైలీ రాత్రులప్పుడు వచ్చి తినడం వల్ల పంట అంతా సర్వనాశనం అయితే. వానకార పంట ఏం లేదు. ఏం పంట వేసినాం? మేము అరటి వేసినాం, మొక్కజొన్న ఉంది, వరి ఉంది, మినుము ఉంది, అన్ని రకాల పైరులు వేస్తున్నాం. మేము చెప్పిన కాడికి అధికారులకు మొరపించుకున్నాము, కానీ ఎటువంటి పరిస్థితి లేదు. ఈరోజు దానిని కట్టేయండి, మేము ఏదో ఒక యాక్షన్ తీసుకుంటాము. మీ ద్వారానే గోశాలకు మేము దగ్గరండి పోలీస్ సిబ్బందిని పంపించి గోశాలకు తరలిస్తామని చెప్పింటేనే మేము ఒక షెడ్ దాన్ని ఏర్పాటు చేసి బంధించినాం. ఒక 25-30 ఆవులు వచ్చినాయి. ఇప్పటికైతే SI గారు విలేజ్కి వచ్చి ఏదైనా పరిష్కారం చేసి ఒక వెహికల్ని అరేంజ్ చేసి గోశాలకు తరలిస్తామని చెప్పింటే పోతున్నామండి. నా పేరు ఏటిగడ్డ మాధవేశ్వరుడు సార్. గున్నపాడు గ్రామం. మా పొలిమేర గాదపల్లి పొలానికి ఉంది. నేను దాదాపు 25 ఎకరాల పొలం ఉంది గాదపల్లి పొలిమేరలో. మా అది కూడా కౌలుకు కూడా వేసుకుంటాను. మళ్ళీ వచ్చేసి మా పొలాలు మొక్కజొన్న, అరటి, మినుము, వరి, ఆవులు రాత్రి ఎప్పుడు ఏ వేళలు వచ్చాయో మాకు అర్థం కాదు సార్. అప్పుడు వచ్చి బాగా మేస్తున్నాయి, చాలా నష్టపరిచినాయి. మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి రోడ్ల మీద యాక్సిడెంట్ అవుతున్నాయి. బైకులు తగలడము, కార్లు వెళ్ళడము. ఇంతకుముందు 2 జనాలు కూడా చనిపోయినారు. జనాలు కూడా చనిపోయినారు. అట్లా జరుగుతుంది సార్. దానికోసము మేడం కాడికి వచ్చినాము. ఎంపీ మేడం కాడికి వచ్చినాము. లెటర్ ఇచ్చింది మా గోశాలకు తరలించాలని. దాన్ని సేకరించి ఈ 30 ఆవులు పట్టుకున్నాము. దాని నుంచి సేకరించి చేయాలని
తగిన న్యాయం చేయాలని చెప్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా వినతులను సత్వరమే పరిష్కరించండి అధికారులను ఆదేశించిన జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్. అనకాపల్లి రైతు సంఘం నేతను జైలు నుండి విడుదల చేయాలని రైతు సంఘ నేతల డిమాండ్. ఘనంగా స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలు. అదనపు ఛార్జీల మోత లేకుండా నంద్యాల జిల్లా నుండి సంక్రాంతి పండుగకు ఆర్టీసీ ప్రత్యేక బస్సుల సౌకర్యం. రావుస్ కళాశాల నందు స్వామి వివేకానంద 163వ జయంతి ఘనంగా నివాళులు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు. శ్రీ ఘనమద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి వారికి నారికేల మరియు జంబు పత్రంతో అభిషేకం. పంట పొలాలను పాడు చేస్తున్న గోవులను గోశాలకు తరలించాలని కోరుతున్న గాజులపల్లె రైతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.